హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు డిగ్రీ అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు అయితే భర్తీ చేయడం గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఇక్కడ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు జూలై 31 తేదీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ మనకు పోస్టులు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే డిప్యూటీ మేనేజర్ జనరల్ క్యాట్ చూస్తున్నట్లయితే మనకు శాలరీ చూస్తున్నట్లయితే 4 లక్షల నుంచి 14 లక్షల వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట పర్ ఇయర్కి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఏ డిగ్రీ వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్ మీద అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి, అలాగే ఇంగ్లీష్ అయితే ఫ్లూయెంట్గా అయితే మాట్లాడాలన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 30 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. నెక్స్ట్ మనకు డిప్యూటీ మేనేజర్ లా చూస్తున్నట్లయితే 4 లక్షల నుంచి 14 లక్షల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎల్ఎల్బి లేదా బీజీఎల్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళని జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అడ్వకేట్గా మీరు ప్రాక్టీస్ అయితే చేసి ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 30 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. నెక్స్ట్ మనకు డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్ చూస్తున్నట్లయితే ఇక్కడ శాలరీ చూస్తున్నట్లయితే 4 లక్షల నుంచి 14 లక్షల వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ చార్టెడ్ అకౌంట్ కోర్స్ చేసిన వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ అకౌంటింగ్ అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 32 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. నెక్స్ట్ మనకు డిప్యూటీ మేనేజర్ ఆర్కిటెక్చర్ చూస్తున్నట్లయితే ఇక్కడ 4 లక్షల నుంచి 14 లక్షల వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ ఈ కోర్సు చేసిన వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మీకు కంప్యూటర్ అప్లికేషన్ మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి, అలాగే ఇంగ్లీష్ అయితే ఫ్లూయెంట్గా అయితే మాట్లాడాలన్నమాట. ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 30 ఇయర్స్ అయితే దాటకూడదు. అలాగే డిప్యూటీ మేనేజర్ చూస్తున్నట్లయితే మనకు 4 లక్షల నుంచి 14 లక్షల వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ మీద అయితే నాలెడ్జ్ ఉండాలి, అలాగే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. నెక్స్ట్ మనకు డిప్యూటీ మేనేజర్ సెక్యూరిటీ చూసినట్లయితే 4 లక్షల నుంచి 14 లక్షల వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఈ కోర్సులు చేసిన వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 ఇయర్స్ అయితే దాటకూడదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హైట్ మేల్ వాళ్ళైతే 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, ఫీమేల్స్ వాళ్ళైతే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకు డిప్యూటీ మేనేజర్ ఫైర్ చూస్తున్నట్లయితే 4 లక్షల నుంచి 14 లక్షల వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారు. ఇక్కడ కూడా డిగ్రీ అయితే పాస్ ఉండాలన్నమాట, సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 35 ఇయర్స్ అయితే దాటకూడదు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తున్నట్లయితే మనకు జూలై 31 తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. జూలై 31 తేదీ నుంచి ఆగస్ట్ 29 తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 1, 2, 4, 5, 6 మినిమం ఏజ్ చూస్తున్నట్లయితే 30 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. పోస్ట్ కోడ్ 3 నెంబర్ చూస్తున్నట్లయితే 32 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. పోస్ట్ కోడ్ 7 చూస్తున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూస్తున్నట్లయితే మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూస్తున్నట్లయితే 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ వాళ్ళైతే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. దీనికి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు, కాబట్టి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ అయితే జాయిన్ అయ్యండి. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ.